ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్న సిచ్యువేషన్. మరి ఈ సమ్మర్ సీజన్లో ఇటు మెట్రో కావచ్చు, ఆర్టీసీ బస్సులో రద్దీ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ ఎండలు బాగా కొడుతున్నాయి, మరి బస్సులలో ఎట్లా ఉంది రద్దీ? బస్సులో కూడాను ఇప్పుడు ఏంటంటే చాలా జనం అయిపోతున్నారు. లేడీస్ చాలా కష్టంగా ఉంటుంది. ఏసీ బస్సులు వస్తున్నాయి మీ రూట్లో? అన్ని ఆర్డినరీ ఏసీ బస్సులు వస్తున్నాయి కానీ మాకు అంత ఇది లేదు కదా, ఆధార్ కార్డు అలో చేయడు కదా. హైదరాబాద్లో ఎండల నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఫుల్ డిమాండ్ పెరిగింది. అందులోనూ మెట్రో రైళ్లు ఫుల్ అవుతున్నాయి. కూల్గా ఏసీ జర్నీ అనే మెట్రోని ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. మరి ఈ సమ్మర్ సీజన్లో మెట్రోకి సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం ఎన్ని ట్రైన్స్ నడుస్తున్నాయి, రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఎంత, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడం చెప్పండి, హైదరాబాద్ అంటే ఫుల్ టు ఫుల్ రష్ ఉంటుంది, రోడ్లు కావచ్చు, ఇటు మెట్రో కావచ్చు. ఈ సమ్మర్ సీజన్లో ఎలా ఉందండి ఎఫెక్ట్? ఏసీ ఉంటుంది, కొంచెం పెంచితే బాగుంటుంది. క్రౌడ్ వల్ల ఏసీ సరిపోవట్లేదు, చాలా క్రౌడ్ ఉంటుందండి మెట్రోలో. ఈ పీక్స్ అవర్స్లో అయితే చాలా ఉంటుంది. మీరు రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంటారు? అండ్ ఈ రూట్లో మెయిన్ అమీర్పేట రూట్లో ఎట్లా ఉంటుంది? ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుందండి. రెడ్ లైన్, బ్లూ లైన్ రెండు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మేమైతే చాలా రోజులైంది మెట్రోనే ట్రావెల్ చేస్తున్నాం, మ్యాక్స్ రోడ్ ప్రిఫర్ చేయట్లేదు. కానీ మెట్రోలో క్రౌడ్ వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలకు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టైం సేవింగ్ కోసం మేము మెట్రో ప్రిఫర్ చేస్తున్నాము. కానీ మెట్రోలో కూడా అంతే జనాలు ఉంటున్నారు. మాకు అసలు అట్లీస్ట్ సఫకేటింగ్ ఎక్కువైపోతుంది. ఇంకొంచెం ఏసీ పెంచి ఇంకా టైమింగ్స్ కూడా నించోనే వెళ్ళొచ్చు. ఇప్పుడు మరి మహాలక్ష్మి స్కీమ్ తోటి ఫ్రీ బస్సెస్ కూడా ఇస్తున్నారు కదా లేడీస్కి మన హైదరాబాద్లో. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఎక్కట్లేదు? మరి మాకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి వస్తున్నాము. అండ్ రోడ్ వే అంటే ఫుల్ ట్రాఫిక్. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట అంటే 2 hours టైం తీసుకోవాల్సి వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ప్రిఫర్ చేస్తున్నాం. మార్నింగ్ అవచ్చు, ఈవినింగ్ ఆఫీస్ అవర్స్లో టైంకి వస్తున్నాయి మెట్రో. ఎంతసేపటికి ఒక ట్రైన్ వస్తుందండి? 4 minutes గ్యాప్లో వచ్చేస్తుంది మెట్రో. కానీ రష్ చాలా ఉంటుంది అలా అయినా కూడా. ఎస్, చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన రూట్లు ఏవైతే ఉన్నాయో, ఎల్బీ నగర్ టు మియాపూర్ కావచ్చు, నాగోల్ టు హైటెక్ సిటీ, రాయదుర్గం, ఈ రూట్లలో ఎక్కువగా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ రద్దీ ట్రైన్లలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 56 కిలోమీటర్ల మేర ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో సేవలు అయితే నడుస్తున్నాయి. అయితే ఎక్కువగా ఆఫీస్లకి కావచ్చు, ఇటు ఉద్యోగాల కోసం అట్లాగే వ్యాపారాల కోసం వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏసీ జర్నీ అయినా మెట్రోని ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ఆర్టీసీ బస్సులు అమలవుతున్నప్పటి నుంచి ఆ క్రౌడ్ కూడా కనిపిస్తోంది. కానీ సమ్మర్ ఎఫెక్ట్ తోటి రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, గంటల తరబడి రోడ్ల మీద బస్సులలో ట్రావెల్ చేయాలంటే కష్టంగా ఉందని మెట్రోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్టు ఇటు ప్రయాణికులు అయితే చెప్తున్నారు. మెట్రో రష్ ఎట్లా ఉంటుంది? పీకాస్లో అయితే చాలానే ఉంటుంది. అది నేను యూజువల్గా గచ్చిబౌలి అదే రాయదుర్గ్ నుంచి ఈఎస్ఐకి వెళ్తుంటాను. రష్ అయితే ఫుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ లైన్. It's quite hectic because I think they should improve extra compartments and maybe they should have separate one more for ladies section. It would be good. And it's very crowded. Frequency is there though, but then మార్నింగ్ రష్ ఇస్ టూ మచ్ అండ్ డ్యూరింగ్ సమ్మర్స్ ఇట్స్ హెక్టిక్. ఫ్రీ సీట్ వచ్చిన కాంచి మెట్రో తగ్గిపించాలా, ఏసీ కూడా తక్కువైపోయింది. ఏమి ఎక్కట్లే లేడీస్ ఎవరు లేరు, ఏదో ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది అంతే. మామూలుగా అయితే అదర్వైజ్ బస్సెస్. మెట్రో వచ్చేసి ఏసీ ఉంటుంది, బట్ నిలబడడానికి కూడా స్పేస్ ఉంటుంది అనమాట, అంత రష్ ఉంటుంది. సో నేను నార్మల్గా నాగోల్ నుంచి రాయదుర్గ్ వస్తుంటా డైలీ. సో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం అనమాట. ఇంకేమన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మెట్రోలో ఇంకా బోగీలు ఏమైనా పెంచి అట్లా చేస్తే బాగుంటుంది. సో దట్ ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ అయితే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారు అక్కడి నుంచి ఇక్కడికి. సో అంత ఖాళీ టైం ఉండదు. మోస్ట్లీ 7:30 to 11 ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో ఈవినింగ్ కూడా అంతే, 5:30 to 8:30 వరకు ఫుల్ రష్ ఉంటుంది. నార్మల్గా అయితే మిగతా టైమింగ్స్లో అయితే కొంచెం కూల్గానే ఉంటుంది, సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ పర్టికులర్ టైమింగ్స్ మాత్రం హెవీ రష్ ఉంటుంది. ఇన్ కేస్ అమీర్పేటలో అట్లాంటి ప్లేసెస్లో అయితే కనీసం మీరు చూడవచ్చు, అక్కడ ఇంకా చాలా ఎక్కువ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు కనీసం ఎక్కడానికి కూడా అవకాశం ఉండదు.
అండ్ వాళ్ళు చాలా ట్రై చేసినారు మెట్రో వాళ్ళు అందరినీ పూజ చేయడానికి, కానీ ఎంత అయితే మెట్రోలో సరిపోయేంత మందే పడతారు కదా, ఎక్కువ మంది అయితే పడతారు కదా. సో నెక్స్ట్ ట్రైన్స్కి వెళ్ళమని చెప్తుంటారనమాట మోస్ట్లీ. ప్రజెంట్ నేను రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాను. చూడొచ్చు మనం సాయంత్రం పూట కావచ్చు, ఉదయం పూట, సమ్మర్ సీజన్ కావడంతో చాలామంది ఏసీ జర్నీ ఎక్కడానికి ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో మెట్రోలో చాలా రష్గా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది ఎండ్ స్టేషన్. ఇక్కడ చాలా వరకు ఐటీ పీపుల్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కార్పొరేట్ ఎంప్లాయీస్ చాలామంది ఈ రూట్లలో ట్రావెల్ చేస్తుంటారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడే చేంజ్ అవుతుంటారు. కాబట్టి రాయదుర్గం మెట్రో స్టేషన్ అనేది చాలా కీలకంగా ఉంది. ఈ మెట్రో స్టేషన్ వద్ద అయితే ఎప్పుడు చూసినా రష్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ తోటి కిటకిటలాడుతుంది అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ మెట్రో స్టేషనే కాదు, ట్రైన్లలో బోగిల్లో కూడా ఇదే రష్ కనిపిస్తోంది. కాలు పెట్టడానికి కూడా సందు లేదు అన్న సిచ్యువేషన్ ఉందని కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్లో పెరుగుతున్న టెంపరేచర్స్ తోటి చాలా వరకు కూల్ జర్నీ అయిన మెట్రోని ఎక్కేందుకైతే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న 3 బోగీల కోచ్లని మరిన్ని కోచ్లు పెంచాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా లేడీస్కి స్పెషల్ కోచ్ ఉన్నప్పటికీ కూడా అది సరిపోవట్లేదు. మరొక కోచ్ కూడా పెంచాలని మహిళల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఒక పక్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పటికీ కూడా చాలా వరకు టైం వేస్ట్ కాకుండా ఈజీగా వెళ్ళాలని ఎక్కువగా మెట్రోని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులతో పాటు జెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఐటీ కారిడార్. ఈ రూట్లలో పెద్ద ఎత్తున రష్ కనిపిస్తోంది. స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్, అట్లాగే రెగ్యులర్గా ట్రాఫిక్లో ఇబ్బందులు పడొద్దు, త్వరగా తమ గమ్యస్థానాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మెట్రోని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఐటీలోని ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అట్లాగే ఇటు హైటెక్ సిటీ, ఈ 4 మెట్రో స్టేషన్స్లో ఎప్పుడు కూడా ఇదే ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు మియాపూర్ టు ఎల్బీ నగర్ ఈ స్ట్రెచ్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఉదయం కావచ్చు, సాయంత్రం పూట. ఈ రష్ క్రౌడ్ని తట్టుకోవాలంటే ఒకటే మార్గం మెట్రో అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ఇటు బోగిల్లో కూడా రష్ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా టెంపరేచర్స్ దాదాపు 38 నుంచి 40 మధ్యలో నమోదవుతుంది. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో మరింతగా టెంపరేచర్స్ పెరగొచ్చని ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో ఇటు పబ్లిక్ కూడా ఆఫీసుల నుంచి ఇండ్లకు కావచ్చు, ఇళ్ల నుంచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా మెట్రో రైళ్లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మెట్రో నేను రాయదుర్గ్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్తాను. చాలా అంటే ఎట్లా అంటే ఫ్రీ బస్ ఉన్నా కూడా ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంటుంది. ఈవెన్ మార్నింగ్ అయినా కూడా, ఈవినింగ్ అయినా కూడా చాలా ఉంటుంది. సో బస్సెస్ ఏం దొరకట్లేదు కూడా. సో అందుకని మెట్రోకి వెళ్తున్నాం. కానీ మెట్రో కూడా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే సమ్మర్ కాబట్టి అందరూ ఏసీ కోసం అని చెప్పి ఇంకా మెట్రో చాలా అంటే చాలా ఎక్కేస్తున్నారు. రష్ ఎక్కువ ఉంది మేడం, బాగానే ఎక్కువ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని అందరూ కొంచెం ఏసీ దొరుకుతుందని చెప్పేసి మెట్రోనే ట్రావెల్ చేస్తారు. ఇది బెస్ట్ ఆప్షన్ కదా అందుకోసం అని చెప్పేసి. ఇది ట్రాఫిక్ జామ్ కదా మేడం, మెట్రో అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే టైంకి అట్లీస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే హాఫ్ అన్ అవర్ లోపు నేను రీచ్ అవ్వగలుగుతాను. అదే మీరు రోడ్డు మీద అయితే 2 hours 3 hours పడుతుంది. సో మెట్రో ఈజ్ ద బెస్ట్ కన్వీనియన్స్ ఫర్ మీ. బిఫోర్ మెట్రో ఇంకా ప్రాబ్లమాటిక్ ఉండేది నార్మల్గా ట్రావెల్ చేయాలంటే. మెట్రోలో ట్రావెల్ చేయడం వల్లే ఇప్పుడు కొంచెం టైం కన్జ్యూమ్ అంటే సేవ్ అవుతుంది యాక్చువల్లీ. ఇంతకుముందు 2 hours పట్టేది, ఇప్పుడు 1 hourలో వెళ్ళిపోతున్నాము. సో మెట్రో ఈజ్ గుడ్. బట్ ఇంకా రష్ అన్నది అందరూ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడతారు కాబట్టి ఉంటుంది, ఇంకా తప్పదు. కంపార్ట్మెంట్స్ ఒక కంపార్ట్మెంట్ పెంచొచ్చు, ఇట్ వుడ్ బీ ఫైన్. బట్ ఎక్కువ కంపార్ట్మెంట్స్ పెంచినా కూడా అంత ప్రాక్టికల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైనా కూడా ఒక ట్రైన్ స్కిప్ చేసి ఇంకోటి ఎక్కుతాము, కానీ రష్ సేమ్ ఉంటుంది కదా. సో ఒకటి పెంచొచ్చు మ్యాక్సిమం, కానీ నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ వల్ల మేబీ అంత చేంజ్ రాకపోవచ్చు. అంటే 1 కంపార్ట్మెంట్ పెంచితే. సో చూసారు కదా, సమ్మర్ ఎఫెక్ట్ తోటి అయితే హైదరాబాద్లోని మెట్రో రైళ్లన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఈ రష్ ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 3 నెలల పాటు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ కాబోతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఎండల నేపథ్యంలో కూల్ జర్నీ అనే మెట్రోని అయితే నగరవాసులు ప్రిఫర్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, 6 News, హైదరాబాద్.